డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి నాడు చేయకూడని 10 తప్పులు, పాటించవలసిన నియమాలు. ఈ నెల డిసెంబర్ 30 తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఒక ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని, ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయంట. ఈ రోజున విష్ణు దేవాలయాల్లో ఉత్తరోద్వారం దర్శనము చేసుకుంటే మనము తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, అఖండ రాజయోగము కలుగుతుందని నమ్మకం. దేవతలు సంహరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. లేదంటే ఈ సంవత్సరం అంతా లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు 33 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారంట. వైకుంఠ ఏకాదశి నియమాలు, అలాగే పొరపాటును కూడా చేయకూడని తప్పులు గురించి ముందుగానే వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవతలు తిరిగి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ దీన్ని నిద్ర లేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేసి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకండి, లేదంటే మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తికి ప్రతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరించి చాలా మంచిది. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఆనంద కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే తెలిసి దళాలతో వెంకటేశ్వర స్వామి పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి కలిసి వస్తుంది. ఇంకా సమస్యలతో ఇబ్బంది పడేవారు వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోట ప్రదక్షిణాలు వేయండి. అప్పుడు బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అయితే ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా తులసి దళాలు తెంపకూడదు. ఏకాదశి రోజు తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవి విగ్రహానికి గురవుతుంది. దాని ద్వారా ఇంటికి అప్పు బాధలు పెరుగుతాయి. కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు 3 కోట్ల ఏకదళాలతో సమానమంట. ఈ ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని ఉత్తరద్వారం దర్శనం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా అన్నం తినకూడదని నియమం ఉంది. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండాలని అంటారు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు ముర అని రాక్షసుడు వడ్ల ధాన్యాలతో నివసిస్తాడంట. కాబట్టి ఏకాదశి రోజు అన్నం తింటే సకల సవాళ్ళని శరీరంలోకి చేరుతాయని, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని తినాలి. ఒక ఏకాదశి రోజు చేసే తులసి పూజలో రెట్టింపు పుణ్య ఫలితము లభిస్తుంది. అందులోని ముక్కోటి ఏకాదశి నాడు తులసికి పూజిస్తే ఒక ఇల్లంతా అనుక వర్షంతో ఐశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కకు ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు, జన్మజన్మల పాపాలను తొలగిపోతాయి, జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేవారు